హలో టెక్ లవర్స్, ఈరోజు వీడియోలో మనం టోటల్గా 3 అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ 3 అప్డేట్స్లో మొదటి అప్డేట్ వచ్చేసి ఒక వెబ్సైట్, సెకండ్ వన్ వచ్చేసి ఒక అప్లికేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఒక జీమెయిల్ ట్రిక్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో మనం మొదటిగా తెలుసుకోబోయేది వచ్చేసి ఒక వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనం రెగ్యులర్గా స్టోరేజ్ అంటే మన మొబైల్లో ఉన్నటువంటి డేటాని కావచ్చు, పర్సనల్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేదా పర్సనల్ ఫొటోస్ కావచ్చు, ఇలాంటి వాటిని స్టోర్ చేసుకోవడానికి మనం రకరకాల క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ని అయితే ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ మనకి 4 TB క్లౌడ్ స్టోరేజ్ అనేది ఇస్తుందనేది చాలామందికి తెలీదు. సో ఆ వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనం 4 TB వరకు క్లౌడ్ స్టోరేజ్ని అయితే పొందొచ్చు. అండ్ ఈ 4 TB క్లౌడ్ స్టోరేజ్ అనేది అందరికీ మాత్రం రాదనమాట. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, అంటే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్, అంటే అఫీషియల్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, టిక్ మార్క్ ఉన్న ప్రొఫైల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ 4 TB క్లౌడ్ స్టోరేజ్ అనేది అయితే ఫ్రీగా వస్తుందన్నమాట, ఎలాంటి పేమెంట్ చేయకుండా. అండ్ మీరు కనుక జనరల్ పర్పస్గా క్లౌడ్ స్టోరేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వెబ్సైట్లో మీకు టోటల్ 100 GB క్లౌడ్ స్టోరేజ్ అనేది అయితే ఫ్రీగా వస్తుంది. సో ఈ ప్లేబుక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన 4 TB క్లౌడ్ స్టోరేజ్ని ఇప్పుడే క్లెయిమ్ చేసుకోండి. ఇక దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయేది వచ్చేసి ఒక అప్లికేషన్. ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కావచ్చు, మన ఫ్రెండ్స్ని కావచ్చు స్పై చేయడంలో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ అప్లికేషన్ని ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ని ఎట్ ఏ టైం 2 మొబైల్స్లో, అంటే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మనతో పాటుగా మనం ఎవరి మొబైల్ని అయితే స్పై చేయాలనుకుంటామో వాళ్ళ మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసి వన్స్ ఈ 2 మొబైల్స్ని కనెక్ట్ చేసామా ఇంకంతే, వాళ్ళ మొబైల్ని మన మొబైల్లో డైరెక్ట్గా ఆపరేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళ మొబైల్లో అన్నది మనం మన మొబైల్లోనే చూడొచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి ఈ అప్లికేషన్ అండి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి, ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక మనం మూడోదిగా తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి జీమెయిల్కి సంబంధించినటువంటి ట్రిక్ అనమాట. ఈ జీమెయిల్కి సంబంధించినటువంటి ట్రిక్ ఏంటంటే, మనం మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క మెయిల్ని కొన్ని వందల రకాల మెయిల్స్ అయితే మనం కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికోసం జస్ట్ చేయాల్సిందేం లేదు. మనం మెయిల్ పంపాల్సిన కంపెనీ ఏదైతే ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి మనం మెయిల్ చేయాలి. సో అమెజాన్ కంపెనీకి మెయిల్ చేయాలన్నప్పుడు ఆ అమెజాన్ కంపెనీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అక్కడ టైప్ చేయాలి. అండ్ @gmail.comకి ముందు ప్లస్ అని క్లిక్ చేసి అమెజాన్ కంపెనీ కాబట్టి అమెజాన్ అని టైప్ చేస్తారో, లేదా మీ పర్సనల్ నేమ్ టైప్ చేసుకుంటారో, లేదా అదర్ నేమ్ మీరు ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ అయినా టైప్ చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా అక్కడ మీరు నేమింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ ప్లస్ తర్వాత ఇచ్చిన తర్వాత @gmail.com యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు. అండ్ మనకి అమెజాన్ అనే కాదు, ఏ కంపెనీ మెయిల్ అయినా సరే, కంపెనీ మెయిల్ ఐడి అండ్ ప్లస్ ఆ కంపెనీ నేమ్ ఆర్ యువర్ విష్ అనమాట, @gmail.com అని అయితే టైప్ చేయాలి. ఇలా టైప్ చేసి సెండ్ చేస్తే మనం పంపినటువంటి ప్రతి ఒక్క మెయిల్, ఈ విధంగా మనం పంపినటువంటి ప్రతి ఒక్క మెయిల్ కూడా మనకి నెక్స్ట్ టైం మెయిల్స్ సెర్చ్ చేసే టైంలో, అంటే మెయిల్స్ని షార్ట్ లిస్ట్ చేసుకోవడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా చేయడం వల్ల మనం మెయిల్ని త్వరగా వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ త్వరగా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ట్రిక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ హెల్ప్ఫుల్గా ఉందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవ్వండి ఈ వారం 3 టెక్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఇప్పుడు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.